ఇది జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నేను భీమవరంలో ఈ పక్కన ఉన్న ఇద్దరు పెద్దవాళ్ళని ఎందుకు పెట్టానంటే మన అరకులో ఇది ఎందుకు పెట్టాను వీళ్ళిద్దరు పక్కన అంటే ఆ పెద్దవాళ్ళిద్దరు నవ్వు చూడండి, నవ్వుతున్నారు. కానీ మీకు తెలియదు వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారంటే ఊరికి దూరంగా మొన్న ఈ మధ్యన నక్సలైట్లు కూడా చంపేశారు. ఒక ఎమ్మెల్యేని, ఒక ఎక్స్ ఎమ్మెల్యేని. దానికి దగ్గరలో ఉన్న గ్రామాలు ఇవి. అక్కడికి నేను వెళ్ళాను. వాళ్ళు అడుగుతుంది మాకు పెద్ద పెద్ద 1000 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలని కాదు. వాళ్ళు అడిగింది ఏం తెలుసా, బాబు మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు బాబు, ఇట్లా నీళ్లతోటి పాములతోటి పురుగులతోటి ఉన్న నీళ్లు చూడొకసారి అని చూపిస్తే ఆ నీళ్లు కూడా తెచ్చుకోవడానికి 3 కిలోమీటర్ల కిందకి దిగాలి. మట్టి జారిపోతా ఉంటుంది, కొండవాగులు జారిపోతా ఉంటే అవి గర్భిణీ స్త్రీలు అవి కూడా తెచ్చుకుంటే పడిపోతా ఉంటే పడరా అమ్మా అంటే ఎందుకు పడమ్మా, పడతా మళ్ళీ లేచి వెళ్తా ఉంటామంటే ఆవిడ ఎందుకు నవ్వుతుందంటే మరి అమ్మ నేను చెప్పాను, అమ్మ నేను ముఖ్యమంత్రి కాను, నేను ఎమ్మెల్యేని కూడా కాదు, నేను నీకేం చేయలేను, నీ సమస్య వినగలను తప్ప అంటే నాకు తెలుసు బాబు నువ్వు ముఖ్యమంత్రి కావు, ఎమ్మెల్యే కావు, నాకు తెలుసు, కానీ నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయితే వింటావు, మా బాధను అర్థం చేసుకుంటావు అని చెప్పి అందుకు చెప్తున్నాను. భవిష్యత్తులో నువ్వు అవుతావు కాబట్టి అందుకు చెప్తున్నాను. ఆవిడ ఎందుకు పక్కన ఆవిడ చెప్తా ఉంది, నీ పెద్ద కొడుకు వచ్చాడు, అంతకుముందు అదే రోడ్డు నుంచి వెళ్తా ఉన్నానంట, అందరూ ఆవిడ పెద్ద కొడుకు అంటారు, నీ పెద్ద కొడుకు వచ్చాడు వెళ్ళి నువ్వు ఆపుతాడేమో చూడంటే నేను వెళ్ళిపోతా ఉన్నాను. తిరిగి ఒక 5-6 గంటల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు బిందులు అడ్డం పెట్టారు. బిందులు అడ్డం పెడితే నేను అప్పటికి చాలా అలసిపోయి ఉన్నాను. అప్పటికి 3-4:30 గంటలు చేతులు లాగుతున్నాయి, గొంతు దాహం సరిగ్గా పొద్దున్న టిఫిన్ చేయాలా, నీరసంగా ఉంది. నమస్కారం పెట్టి ఏంటమ్మా అంటే బాబు ఇట్లా అంటే సరే అమ్మా నేను చేస్తాను లేదో అక్కడి నుంచి నేను మాట్లాడదు లేదు, ఒకసారి నువ్వు రా మా ఊరికి రా అంటే ఎక్కడా అన్నా, ఇక్కడే అన్న. ఒక ఎన్ని అడుగులు అమ్మంటే ఒక 5-10 నిమిషాలు నడకనా, అలా నడక 5 కాదు 7 కిలోమీటర్లు నడిపించారు లోపలికి, అడుగు లోపలికి. నాకు ఎంత ప్రేమ వచ్చిందంటే వాళ్ళకి నేను ఒక బిడ్డలాగా అనిపించాను. నేను నిజంగా చెప్తున్నా, నా సొంత కుటుంబం నా తల్లి అర్థం చేసుకుందో లేదో తెలియదు, కానీ నా అమ్మాయిలు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను అర్థం చేసుకుంది ఎవరు తెలుసా, మీరు అర్థం చేసుకున్నారు. మొన్న ఎవరో చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇంకా రాజకీయాల్లో చెప్పాలంటే ఒక పెద్ద ఒక ఆయన చెప్పాడండి, టూరింగ్ టాకీస్ ఉన్న ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అర్థమయ్యాడు, మీకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకులకి ఎవరికి చెప్తా ఉన్నాడు, ఒకటే చెప్తున్నా, నాకు కాన్షీరామ్ గారంటే చాలా గౌరవం. బీహార్ యూపీల్లో బహుజన్ సమాజ్ పార్టీ నిర్మించిన గొప్ప రథసారథి. ఇలాంటి దెందులూరు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు వీధికి ఒకరు ఉంటారు యూపీలో. అలాంటి ఎమ్మెల్యేలని ఛేదించుకుంటా 2% ఓట్లతోటి 4% ఓట్లతోటి ఆయన మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసే స్థాయికి వెళ్లిన వ్యక్తి 2%, 4%, 10% ఓట్లు పెంచుకుంటా అంటే సంకల్ప బలం ఎంత బలమైంది అంటే సత్ఫలితాలు సాధించి తీరుతుంది. నాకు ఆ కాన్షీరామ్ గారి ఆదర్శం నాకు. ఎందుకంటే ఏమి లేకపోయినా, డబ్బులు లేకపోయినా ఆయన టైర్ చెప్పులు కోసి చెప్పులుగా కుట్టించుకునే వ్యక్తి కాన్షీరామ్ గారు. అలాగే వీళ్ళందరూ మనకున్న వ్యవస్థ 1000 కోట్లు రాజకీయం అనేది ఎంత భయపెట్టేశారంటే 1000 కోట్లున్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాలను ఒక వ్యాపారంగా చేసేశారు, ఒక క్రీడగా చేసేశారు. మొన్న ఈ మధ్యన తెలుసు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూయెన్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మాస్టర్ గారి సంగతి మీ అందరికీ తెలుసు.
ఒక అతను ఆయన ప్రత్యర్థిగా నిలబడ్డ వ్యక్తి కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయాడు. ఈయన రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచాడు. అది మన ఏలూరు నియోజకవర్గంలో, పట్టభద్రుల నియోజకవర్గంలో. ఏం సూచిస్తున్నాయి? డబ్బులు అవసరం లేదు రాజకీయానికని సూచిస్తున్నాయి. ఇది చట్టసభల్లో డబ్బు ప్రాతినిధ్యం పెరిగిపోయే కొద్దీ మన జీవితాలు అధోగతికి పాలవుతాయి. డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వచ్చేవాడికి మన సమస్యల మీద ఏం ప్రేమ ఉంటుంది? నేను ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చానంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు తిరిగారు, ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ఉన్నారు. కానీ నేను పెట్టుబడి నా ప్రాణం పెట్టుబడి పెట్టాను జనసేన పార్టీకి. మొన్న మధ్యన ఎవరో